మెదక్ జిల్లా రామాయంపేట మండలం సుతార్పల్లి గ్రామాన్ని విష జ్వరాలు వణికిస్తున్నాయి. గత 20 రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు గ్రామస్తులు. గ్రామంలో మొత్తం 1500 జనాభా ఉంది. ఇప్పటి వరకు 300 మంది అనారోగ్యం పాలయ్యారు. కొందరికి కాళ్లు, మడమల నొప్పులు, కాళ్ల వాపులు, తీవ్ర జ్వరాలతో వణికిపోతున్నారు. చిన్నపిల్లల శరీరంపై దద్దుర్లు రావడంతో ఆందోళన చెందుతున్నారు. అనారోగ్యానికి గురైన వారికి బ్లడ్ టెస్టులు చేసి అవసరమైన చికిత్స అందించాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను కోరుతున్నారు గ్రామస్తులు. మొత్తం ఇట్లా దురద నడవరాస్తలేదు. మొత్తం చలి జ్వరం. ఈయనకైతే వారం వెళ్ళిపోయింది, 15 రోజుల దాకా అవుతుంది. ఈయనకైతే కూడా 5 రోజులు అవుతుంది. మోకాళ్ళు మోసేతులు మళ్ళీ బొక్కలు ఇరిగిపోతే కక్కుమన్నట్టు మొత్తం కక్కుమంటున్నాయి. మళ్ళీ కొంచెం తక్కువ కావాలని గొల్లి వేసుకోగానే మొత్తం దురదలు వేస్తుంటాయి. అంత దద్దులు రాకట గులగుల అవుతుంది. 12 రోజులు అవుతుంది. చాలా రూపాయల బాగా కంటే ఎక్కువ మందికి ఇంటింటికి ఈ కాళ్ళు, ఈ కీళ్ళలో చూడు నడవరాకపోవడం, కాళ్ళు ఊగుతున్నాయి. మా ఇంట్లో మొత్తం అందరికి విలేజ్ చాలా వరకు ఇట్లా లేవలేదు. 3 దినాలకు నన్ను పట్టుకొని పోయి పడతాను. 5 నిమిషాలు కూడా వండలేదు తెల్లని దాకా నేను చూసాకు. ఇప్పటికైనా సిక్కే అంటుంది కానీ మొత్తం తక్కువ కాలే. పిల్లల కాడికి వెళ్ళి మొత్తం మా కొడుకు లాగు. నిన్నైతే ఇంకింత తోటు నిన్న దవాఖాన పోతే జగ తక్కువ ఉంది. ఇప్పుడు పండే ఉన్నాడు ఆయన. 2 సార్లు సూలు పెట్టుడు, ఏ 10 గల్ల సుడిబుడ్లు ఎక్కి ముగ్గలు పొడిచినాయి, ఉబ్బినాయి, కీలుకు మొత్తం 15 రోజులు లేస్తలేడు.